అందరికి కూడా హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, మనందరం ఆదర్శంగా తీసుకునేటట్టు ఈ మండలానికే విద్యా వ్యవస్థకి మేడం గారే పెద్ద అధికారిని. మీరు కూడా మేడం గారిని తీసుకొని ఆదర్శంగా తీసుకొని అంత ఉన్నత స్థాయికి పోతారని అనుకుంటున్నాం. ఆ మేడం గారికి నిన్న చంద్రుడికో నూలు పోగులాగా చిన్న సత్కారం చేయాలని మనందరి తరఫున భావించాం, కానీ నిన్న కుదరలేదు. దానివల్ల ఆ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. మీరందరూ చూసి ఆనందించండి. మేడం గారికి బెస్ట్ విషెస్ చెప్పండి. టీఎస్యూటీఎఫ్ తరఫున, మీ తరఫున, మన పాఠశాల ఉపాధ్యాయులు అందరి తరఫున, మండలం తరఫున మేడం గారికి మరొకసారి మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులైన అదేవిధంగా మండల విద్యాధికారిని గారు వారి మన నివేదిత మేడం గారికి, అదేవిధంగా ఇక్కడ పాఠశాల పనిచేస్తున్న ఉపాధ్యాయ మిత్రులు, అలాగే మా తోటి ఉపాధ్యాయ బృందం టీఎస్యూటీఎఫ్ సంఘం అందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ, ప్రియమైన విద్యార్థులారా మీ అందరికీ మా ఆశీస్సులు తెలియజేసుకుంటూ, మరి మన ఇప్పుడు రాంబాబు సార్ చెప్పినట్టుగా వాస్తవంగా నిన్న సావిత్రి జ్యోతిరావు పూలే వారి యొక్క జన్మదినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్ణయించడం జరిగింది. ఇదే సందర్భంలో నిన్న కల్లూరు సిపిఎస్ పాఠశాలలో కొంతమంది ఉపాధ్యాయులకు చిరు సత్కారం చేయడం జరిగింది. కాకపోతే అనుకోకుండా మన మేడం గారు ఎంఈఓ గారు అందుబాటులో లేనందున, వారి కలెక్టరేట్లో మీటింగ్ ఉన్నందున మాకు అవకాశం వారికి చేసే ఇది లేకుండా అయిపోయింది. ఈరోజు వాళ్ళు ఇక్కడ వారి అనుమతితో ఇక్కడ చేసే అవకాశం మాకు వచ్చినందుకు ఎంతో సంతోషంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దామని కోరుకుంటున్నాం. విద్యార్థులంతా కూడా ఒక 10 minutes సహకరించండి. ఓకే, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ముందుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఎంఈఓ మేడం అయినటువంటి పి నివేదిత గారికి, ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం. విద్యార్థులకు మా ఆశీస్సులు. నిన్న పెద్ద ఎత్తున మహిళల్ని గౌరవించుకునే దాంట్లో భాగంగా సావిత్రిబాయి పూలే గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మన మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. దాన్ని కల్లూరు మండలంలో మేడం గారి అనుమతితో నిన్న ఈవినింగ్ 3 తర్వాత స్టార్ట్ చేసుకున్నాము. మేడం గారిని కూడా ఆహ్వానిస్తే మేడం అందుబాటులో లేకపోవడం వల్ల ఈరోజు ఉదయం పూట చేద్దామని నిర్ణయించాము. పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు. మేడం గారు కూడా ఉంటే బాగుండేది. అసలు వాళ్ళకి ఒక పూట కేటాయించి వాళ్ళందరూ కూడా ఒపీనియన్ తీసుకొని పెద్ద ఎత్తున చేస్తే బాగుండేది. రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఇస్తే మేడం గారు అట్లా మహిళా ఉపాధ్యాయుని అందరినీ కూడా గౌరవించుకోవాలి. కొత్తగా మహిళలు ఎక్కువగా ఉపాధ్యాయులుగా మన మండలానికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా గతంలో వివిధ రంగాల్లో అంటే ప్రైవేటుగా వాలంటీర్లుగా కానీ వేరే ప్రభుత్వ సెక్టర్లో కానీ పనిచేసి వచ్చారు. అపార అనుభవం ఉంది. వాళ్ళకి మంచిగా గైడెన్స్ ఇస్తే విద్యార్థులకి, పాఠశాలకి ఉపయోగపడతారు. అట్లే మహిళలు ప్రతి ఒక్కరు కూడా విద్యార్థినీలు చదువుకోవాలని గతంలోనే మన సావిత్రిబాయి పూలే గారు మొదటి మహిళా ఉపాధ్యాయునిగా అస్పృశ్యత నివారణ, సమాజంలో ఉన్నటువంటి చాలా అసాంఘిక కార్యక్రమాలని మొత్తాన్ని కూడా రూపుమాపడంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా సహకారంతో చాలా అవేర్నెస్ కల్పించి అందరికీ ఉత్తేజపరిచి సమాజాన్ని ఉద్ధరించే దాంట్లో భాగంగా సావిత్రిబాయి పూలే గారు చాలా కృషి చేశారు. అందుకనే ఆమె సేవలను గుర్తించి ప్రభుత్వం కూడా సావిత్రిబాయి పూలే గారి జన్మదినం రోజునే మనకి ఉపాధ్యాయ దినోత్సవం ఉంది. మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా ప్రకటించింది. అది గర్వకారణం. రాబోయే రోజుల్లో మహిళల్ని గౌరవించుకోవడానికి మేడం గారు అవకాశం ఇస్తే అట్లా పెద్ద ఎత్తున కార్యక్రమం చేద్దామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. టీఎస్యూటీఎఫ్ తరఫున మేడం గారికి చిరు సన్మానం చేస్తాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టీఎస్యూటీఎఫ్ సభ్యులకి, ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. ఓకే. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः.
సమక్షంలో చాలా కన్నుల విందుగా ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. దీన్ని ఉద్దేశించి మిమ్మల్ని ఉద్దేశించి మేడం గారు చిన్న 2 మాటలు చెప్తారు, శ్రద్ధగా వినండి. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. యూటీఎఫ్ తరపున వచ్చి నన్ను ఇంత ఘనంగా సన్మానించినందుకు, యాక్చువల్గా సన్మానం అంటే నేను ఎగ్గొట్టే బ్యాచ్, సన్మానం అన్నారంటే దూరంగా వెళ్తా, అయినా ఇవాళ మనస్ఫూర్తిగా మీ సన్మానాన్ని స్వీకరించేసారు. నేను చాలా సంతోషంగా కూడా ఉన్నా. నిన్న చాలా ఘనంగా మండల విద్యాశాఖాధికారిగా మండలంలో చాలా ఘనంగా జరిపించాల్సింది, కానీ నాకున్న హెక్టిక్ స్కెడ్యూల్ వల్ల నేను అది చేయలేకపోయా. అది మనసులో నాకుంది. నాకు అసలే ఫెమినిస్ట్ని, నేను అసలు ఆడవాళ్ళ పక్షవాదిని. నేను వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా నేను అసలు ఊరుకునే మనిషిని కాదు. వాళ్ళని ఎప్పుడైనా కానీ ఫెసిలిటేట్ చేయడానికే చూస్తాను. అలాంటిది ఫెసిలిటేట్ చేయలేనా నేను, కానీ తప్పనిసరిగా చేసుకుందాం సార్. మీరు అన్నట్లు మీరు ప్లాన్ చేయండి. సంక్రాంతి హాలిడేస్ లోపు మండలంలో ఉన్న లేడీ టీచర్స్ అందరినీ తీసుకొచ్చి ఈ స్టేజ్ మీద చేస్తానన్నా పర్వాలేదు, ఇంకేదైనా స్టేజ్ మీద చేస్తానన్నా పర్వాలేదు సార్. ఉన్న వాళ్ళందరూ మీరందరూ కలిసి మాట్లాడండి. మనం ఒకరోజు తప్పనిసరిగా చేద్దాము. ఉన్న ఉపాధ్యాయులందరిలో 50% లేడీసే ఉన్నారు సార్. అంటే 100 మంది టీచర్లు ఉంటే అందులో 50 మంది లేడీ టీచర్స్ ఉన్నారు మన తెలంగాణ స్టేట్లో. ఆకాశంలో సగం అంటే ఏమనుకున్నాం, కానీ ఉపాధ్యాయుల్లో కూడా మేము సగం. అందుకు మేము చాలా గర్వపడుతున్నాం. నాకు సావిత్రిబాయి పూలే గారు అంటే చాలా ఇష్టం. నేను ఆమె చరిత్ర చదివాను, నేను ఎప్పుడో చదివాను నేను ఆమె చరిత్ర. చాకలి ఐలమ్మ ఇట్లాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం కూడా. నాకు ది ఏజ్ ఆఫ్ 18 ఐ గాట్ మ్యారీడ్. 18 సంవత్సరాలకు ఒక బాబు పుట్టాడు. 20వ సంవత్సరంకి వచ్చిన తర్వాత అంటే నా జీవితం ఈ అంట్లు తవ్వటం, ఈ బట్టలు తిక్కోవటం, పిల్లల్ని చూసుకోవటం అనేది పట్టుకుంది. నాకు నిద్రపోయేదాన్ని కాదు. మా సార్ నన్ను చూసి గమనించి ఏం చేస్తామంటే, నేను బీఎడ్ ఎంట్రన్స్ రాస్తా అంటే అందరు మెటీరియల్ హైదరాబాద్ నుంచి తెప్పించుకుంటే అప్పటికే నేను టీచింగ్ చేస్తున్నాను. మా సార్ స్కూల్లోనే నేను పాఠాలు చెప్పేదాన్ని. 3వ తరగతి దగ్గర నుంచి 10వ తరగతి వరకు పుస్తకాలన్నీ తెచ్చుకొని చదివి 98 DSEలో ఎస్జిటి కొట్టుకొని, అబ్బాయి ఈ ఎస్జిటి ఉద్యోగం నేను చేయలేను అని నేను ఎక్సలెంట్గా పాఠం చెప్పాలి, వీళ్ళకి నేను ఎక్కడ అక్షరాలు దిద్దిస్తాను. మళ్ళీ ఏపీపీఎస్సీ రాసి 1,20,000 మంది మెయిన్స్ రాసి 45,000 మంది 1,20,000 మంది ప్రిలిమ్స్ రాసి 48,000 మంది మెయిన్స్ రాసి 480:5 480 సెలెక్ట్ చేశారు. ఒక పోస్ట్కి 4గురిని పిలిచారు. అందులో నేను ఒక పోస్ట్ సంపాదించుకున్నంటే కారణం ఏంటంటే, మహిళలు ఎప్పుడు వంటింటికి పరిమితం కాకూడదు. వీ వర్ బ్రెడ్ విన్నర్స్. ఇంత బయట మండే పై చేయి ఉండాలి. ఇది మహిళా దినోత్సవం కాబట్టి నేను మహిళా పక్షపాతిగానే మాట్లాడతా. మీరు అంతకంటే ఎక్కువ ఉండాలి, అది వేరే విషయం, తర్వాత మాట్లాడుకుందాం. కానీ మా వాళ్ళని కూడా నేను చాలా గౌరవిస్తాను. ఏదో ఈరోజు సన్మానం చేయటం కాదు. వాళ్ళు అర్ధగంట దోశ పోస్తారు, అర్ధగంట పూరి వేస్తారు, మొత్తం ఇల్లు సర్దుకుంటారు, గంట సేపు బస్సులో నిలబడి వచ్చి మళ్ళీ ఇక్కడ పాఠం చెప్తారు. అందుకే నేను ఒక చిరునవ్వు నవ్వుతా వాళ్ళని చూడగానే. బ్రేక్ఫాస్ట్ చేశారని అడుగుతా. నేను ఈరోజు ఏదో నేను వాళ్ళని అడగటం కాదు, కానీ టెన్షన్ పడొద్దని చెప్తా. అవసరమైతే ఒక పూట సెలవు పెట్టుకోండి అని చెప్తా. మీకోసం మీరు బ్రతకండి అని కూడా చెప్తా వాళ్ళకి. అలా ఉండాలి. మనం మంచిగా చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి, ఆడవాళ్ళకి ఆర్థిక పరిపుష్టి ఉండాలి, అంతే ప్రేమని అంతే సహనాన్ని ప్రకటించాలి. ఎక్కడ ఆడవాళ్ళు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తాయట. మీరందరూ మమ్మల్ని ఎప్పుడు గౌరవించాలి, మమ్మల్ని మన్నన చేయాలి, మమ్మల్ని నెత్తి మీద పెట్టుకొని చూడాలని కోరుకుంటున్నా. మరొకసారి మీ సన్మానానికి నేను సదా కృతజ్ఞురాలను సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్.